నేను మామూలుగా కట్టెల పొయ్యిని చూసినాను కానీ కట్టెల స్టవ్ అయితే ఫస్ట్ టైం చూస్తోండా. తిరుపతిలో మంగళం పోయి రూట్ లో పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లో ఒక చిన్న బండి ఉంది. ఈడ కట్టెల పొయ్యి మీద కాకుండా కట్టెల స్టవ్ మీద గుంత ఆమ్లెట్లు వేస్తా ఉంటారని తెలిసింది. తిందామని వచ్చేసినాను. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి 4 కోడిగుడ్లు పగలు కొట్టేసి పచ్చి కారము అట్లే ఎర్రగడ్డ ముక్కలు వేసి కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తాడు. ఇంకేముంది వేడి వేడి పెను మీద వచ్చి గుంత ఆమ్లెట్లు వేస్తున్నారు. అబ్బా ఎంతమంది జనాలు వస్తున్నారు నా స్వామి. తీసుకొని పోతానే ఉన్నారు గుంత ఆమ్లెట్లు. ఒక గుంత ఆమ్లెట్ వచ్చింది 20 రూపాయలంట. గుంత ఆమ్లెట్ ఇచ్చి ఆ గుంత ఆమ్లెట్లకి ఎర్రగడ్డ ముక్కలు అట్లే కొంచెం కారపొడి వేసాడు. టేస్ట్ అయితే బానే ఉంది, పర్లేదు. నేనైతే ఒక 3 గుంత ఆమ్లెట్ తిన్నాను. మా ఫ్రెండ్స్ కూడా 3-4 తిన్నారు బాగానే. అనంతపురంలో చాలా ఫేమస్ అంట ఈ గుంత ఆమ్లెట్. మన తిరుపతిలో 8 మంత్స్ నుంచి వీళ్ళు ఈ చిన్న బండి మీద అయితే గుంత ఆమ్లెట్ అమ్ముతున్నారంట. టేస్ట్ కూడా బాగానే ఉంది, పర్లేదు. చాలా మంది వచ్చి తీసుకొని పోతా ఉన్నారు. ఇంకా టైమింగ్స్ ఎట్లా అంటే సాయంత్రం 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది, రాత్రి 10 గంటల వరకు ఉంటుందంట. రోడ్ సైడ్ చిన్న చిన్న బండ్లు పెట్టుకుని ఉండే బిజినెస్ చేసుకునే వాళ్ళకి సపోర్ట్ చేయండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.